ఇవైతే వాక్యాలు ఫ్రెండ్స్. మొన్న ఆ కాయలు చూసారు, ఆ కాయలు ఇవే అనుకున్నమాట. అంటే పరకాయలు ఇది అన్నారు కదా ఫ్రెండ్స్. ఆ కాయలు ఇవ్వండి వాక్యాలు అనుకుని తెచ్చుకుంది మా చెల్లి అయితే. వాక్యాలు అంటే మా చెల్లికి చాలా పిచ్చి. ఇంకా అవి అయితే ఇత్తులు అయితే తీసేసి కాయలు గింజలు ఉంటాయిగా తీసేసి ఇవ్వండి టమాటా పచ్చడి. ఇప్పుడైతే కొత్తిమీరగా అయితే వచ్చింది. ఇవ్వండి అంటే కొత్తిమీర అంటున్నా, సారీ పుదీనా అయితే చూడండి ఫ్రెండ్స్. మొన్న 2 సార్లు కోసాము, ఇది 3వ సారి అనమాట. ఇలా అయితే ఆకైతే కోసేసింది మా చెల్లి అయితే పచ్చడిలో వేయటానికి అనమాట. ఇవ్వండి ఈ వాక్ అయితే పండిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా పండిపోయిందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పండిన కాయ అయితే బాగా రుచి ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ఆ గింజల పచ్చడి తీసేసావు. ఇవ్వండి వాక్యాలు అయితే అవి కడుక్కున్నాక కొద్దిగా కాయలో కొద్దిగా నూనె పోసుకుని పొయ్యి పెట్టేసుకున్నాక పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయ, పుదీనా, వాక్కాయలు ఇలా అయితే వేసేసుకుంది గిన్నెలో. తర్వాత అయితే ఇవ్వండి ఉల్లిపాయ, టమాటా ముక్కలు మళ్ళీ ఇందులో అయితే వేసేసుకుందన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా ఇలా అనేసుకొని మన సరిపాటుగా అయితే ఉప్పు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఇవ్వండి ఉప్పు సరిపాటుగా. ఇప్పుడైతే ఒకసారి ఇట్లాగా మూత పెట్టేసుకుంటే టాటడాన్ మొత్తం ఉడికిపోయింది. చూసారా అని చక్కగా అయిపోయింది. ఇలా పెడితే ఇలా తీసేయచ్చు పొయ్యి మీద నుంచి మాట. ఉడికిన తర్వాత ఇలాగా ఇక పచ్చడి అయితే చేసేసాం ఫ్రెండ్స్. ఇగోండి ఇదైతే వాక్కాయ పచ్చడి ఫ్రెండ్స్. ఆ పక్కన అయితే గోంగూర పచ్చడి అనమాట.